అనిపించిన ఒక మాట చెప్తాను నేను. ఉపాధ్యాయ వృత్తిలోకి చేరాక మా తెలుగు శిష్య బృందం కొత్తవి చదవటం అనేది మానేశారు. ఎవరు కొత్తది ఏం జరుగుతోంది లోకంలో, ఎవరు ఏం రాస్తున్నారు ఏమీ పట్టించుకోవటం లేదు. వాళ్ళ ఉద్యోగం గంట సేపు పాఠం చెప్పడం, వాళ్ళ జీతం తీసుకోవటం, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటం, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేయటం, ఇంకా చాలా చాలా చేస్తున్నారు. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే, ఇక్కడ తెలుగు శాఖ సభ్యులందరూ కూడా చాలా చురుకుగా ఉండి ఈవేళ తెలుగు సాహిత్యంలో వస్తున్న ప్రతి రచనను చదువుతున్న ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. ఆ ప్రసాద్ గారు అని నాకు ఇంతవరకు పరిచయం కాలేదు. ఆయన ఎవరో నేనైతే పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మాతో ఫోన్లోనే మాట్లాడారు. ఇటీవల మిసిమిలో ఒక వ్యాసం రాశాడు ఆయన. 6th డైమెన్షన్ అని ఒక వచన కవిత సంపుటం వచ్చింది. దాన్ని పరిచయం చేస్తూ చాలా మంచి వ్యాసం రాశాడు. మిసిమిలో కింద రచయిత ఫోన్ నెంబర్ ఇస్తారు. నేను అది చూసి వెంటనే ఫోన్ చేసి, ఎవరు మీరు, మీ వ్యాసం చదివాను, చాలా బాగుంది, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అని అడిగితే, అయ్యో మాస్టారు నేను రాజమండ్రిలో ఉన్నానండి, ఆదికవి ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నానండి అన్నారు. ఆ ప్రసాద్ గారు, వారి మిత్ర బృందం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కలిసి ఇలాంటి ఒక సహస్రాబ్ది మహోత్సవం ఈ విశ్వవిద్యాలయంలో జరపాలి అని సంకల్పించి ప్రతిపాదన పంపినందుకు ముందుగా వారిని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఆ ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ వారు పంపటమే తడవుగా దాన్ని అంగీకరింపజేసినటువంటి మృణాళిని గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు చెబుతున్నాను.